హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. చాలామంది అండి రెగ్యులర్గా మన డైలీ లైఫ్లో ఈ అప్డేట్ అవటం కానివ్వండి, మనల్ని మనం ఎక్కడో రెగ్యులర్గా పరిగెత్తేటువంటి పరుగులో ఒక 2 రోజులు ఆపుకున్నా కూడా దాని డ్యామేజ్ భారీగా ఉంటుంది. కొంతమంది కావాలని నెగ్లిజెన్సీ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది కావాలని పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు. అతిపెద్ద జబ్బు దాన్నే ప్రొకాస్టినేషన్ అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. దానివల్ల మనల్ని మనం ఏ విధంగా నష్టపరుచుకుంటాము, అది ఎలా మన నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ దాని నుంచి బయటపడాలి అని అంటే ఎలా? గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. నాగరాజు, ప్రోక్రాస్టినేషన్ అంటే వాయిదా వేసే మనస్తత్వం. ఏంటి వాయిదా వేస్తారు అంటే, ఒక అవసరమున్న పనిని పక్కన పెట్టి అవసరం లేని పని, మనిషికి సంతోషాన్ని ఇచ్చే ఒక పనిని ఎన్నుకొని తర్వాత చేద్దాంలే అని తనకు తాను సమాధానం చెప్పుకునే సెల్ఫ్ డిస్ట్రక్టివ్ బిహేవియరే ప్రోక్రాస్టినేషన్. తన్ను తాను సబొటేజ్ చేసేది, తన అభివృద్ధిని కూడా నొక్కి పెట్టేసే ఒక లక్షణం ప్రోక్రాస్టినేషన్. జనరల్గా ప్రోక్రాస్టినేషన్ ఒక బిహేవియర్ అనుకుంటాం, కాదు, ఇట్ ఈస్ అ బిహేవియరల్ ప్రాబ్లం. ఈ వాయిదా వేసే మనస్తత్వం ఉన్న వాళ్ళకి అది అలవాటుగా మారి ప్రతి కష్టమైన డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిన ప్రతిసారి వాయిదా వేస్తూ ఉంటారు, తప్పించుకుంటారు. ఇది అవాయిడెన్స్ బిహేవియర్. ఎప్పుడైతే ఏదైనా ఒక కష్టమైన పని వచ్చిందో దాన్ని ఫేస్ చేయడం సాధారణంగా చేయాల్సిన పని. ఒక సమస్య వస్తే పరిష్కారం వెతికేంత వరకు సమస్యతో ఉండడం తెలివైన వాడు చేసే పని. సమస్య వచ్చిందంటే సమస్య లోతుల్ని చెక్ చేద్దామని ఫేస్ చేసి పోరాడతాడు సమస్యతో, అట్లాంటి వాడు విజయం పొందుతాడు. కానీ సమస్య వచ్చినప్పుడు దీనంతటా ఇదే పరిష్కారం అవుతుందిలే అని నమ్మి దాని నుంచి తప్పించుకొని అవాయిడ్ చేస్తూ పని చేయకుండా ఉంటే వాళ్ళని ప్రోక్రాస్టినేటర్స్ అంటారు. ఈ ప్రోక్రాస్టినేటింగ్ అలవాటుగా మారితే, అది వ్యసనంగా మారితే, చివరికి జీవితంలో ఏ డెసిషన్స్ తీసుకోకుండా ఆగిపోతే అప్పుడు లైఫ్లో పతనావస్థ అంటే ఎట్లుంటుందో మనిషి చూస్తాడు. తనకు తెలియదు వాయిదా వేస్తున్నాను, ఎందుకంటే రోజులో 10 పనులు ఉంటే 4 పనులు వాయిదా వేస్తాడు, 6 పనులు చేస్తుంటాడు. కానీ ఆ రోజులో చెయ్యవలసిన పనులు ఆ 4 ఉంటాయి. తను ఏమనుకుంటాడంటే, నేను మిగతా 6 పనులు చేశాను కదా, 4 పనులే వాయిదా వేశాను కదా అంటాడు. అంటే జీవితంలో అభివృద్ధికి అవసరమైన అత్యంత ముఖ్యమైన పనుల్ని వాయిదా వేసి తర్వాత చేద్దాంలేని తప్పించుకునే మనస్తత్వం ఉంటే వాళ్ళు ఈ అవస్థ చేరుకుంటారు. అసలు ఎందుకు ఇలా చేస్తారు, వీటికి కారణం ఏంటి అని గమనిస్తే మనం వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎట్లుంటాయి. వీళ్ళు ఏంటంటే, ముందుగా ప్రతిదీ వాయిదా వేసేట వాళ్ళకి టైం మేనేజ్మెంట్ చాలా పూర్గా ఉంటుంది. వాళ్ళకి ఏ టైంకి ఏం చేయాలి, ఇది పూర్తి చేయాలి, ఇది అయిపోయిన తర్వాత ఇది చేయాలన్న ప్లానింగ్ లైఫ్లో ఉండదు. ఉండకపోవడం వల్ల ఇది నాకు లేదు అని ఒప్పుకోబోయి, ఇది ఇప్పుడు కాదు నిర్ణయం తీసుకోవాల్సింది తర్వాత అని తనకు తాను సమాధానం చెప్పుకుంటాడు. ఇది నేను కరెక్ట్, ఇది అవసరం లేదు అని. చాలా అవసరం ఉంటుంది. సో ఇలా ఒకటి ఈ లక్షణం ఇట్లా చూపిస్తుంటాడు. రెండవది ఇన్యాక్షన్, అంటే దేని మీద చర్య తీసుకోకపోవడం. అంటే ఏదైనా యాక్షన్ తీసుకుంటే పనులు ముందుకు అవుతాయి. ఏదైనా ఒక పని చేస్తే అంతకుముందు కానిది కనీసం కొంతైనా ముందుకు జరుగుతుంది. కానీ పని చెయ్యడు. పని చెయ్యకపోగా అదే ఇన్యాక్షన్ అంటే, పని చెయ్యని జడత్వం. ఆ జడత్వంలో ఉండిపోయి ఆ మనిషి ఆ లక్షణాన్ని డెవలప్ చేసుకుని ఇప్పుడు వాయిదా వేయడం మొదలు పెడతాడు. మీరు ఎవరైనా సరే అడిగితే ఏమి పని చేయలేదంటే ఎప్పుడు చేయాలనుకున్నాడో ఒక అబద్ధం చెప్తాడు. లక్షణాలు వీళ్ళన్నీ పోస్ట్ పోన్ చేసేవాళ్ళు ప్రోక్రాస్టినేటర్స్ లక్షణాలు ఇలాగే ఉంటాయి. తర్వాత వీళ్ళకు ఎక్స్క్యూజెస్ ఇవ్వడం, బ్లేమ్ చేయడం కూడా అలవాటు. ఇది వీళ్ళ వల్లే ఇలా అయింది, వీళ్ళు లేకపోతే నేను ఇలా చేసేవాడిని, నేను ఎందుకు వాయిదా వేస్తున్నానంటే ఫలానోళ్ళు కారణం అని అట్లా వాయిదా వేయడం, బ్లేమ్ చేయడం, ఎవరినైనా ఎక్స్క్యూజెస్, కారణాలు చెప్పడము. ఈ కారణాల్లో ఎవరో ఒకరు ఉంటారు, తను ఉండడు. పరిస్థితులు కారణమవుతాయి, వ్యక్తులు కారణమవుతారు, సమయం కారణమవుతుంది. ఇట్లాంటి కారణాలన్నీ చెప్పి తప్పించుకుంటారు. ఇట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరూ ప్రోక్రాస్టినేట్ చేస్తుంటారు. పైగా లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కంప్లైనింగ్ నేచర్ వాళ్ళ అభివృద్ధి మీద. నేను ముందుకే వెళ్ళట్లేదు, అనుకున్న పనులు ఏవవ్వట్లేదు, ఇది అనుకున్నా ఎందుకు, ఎప్పుడు అనుకున్నా అది అవ్వదు అని ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంటారు వాళ్ళ లైఫ్ మీద.
ఇట్లా కంప్లైంట్ చేయడం వల్ల వీళ్ళకి ఒక ప్రయోజనం ఉంది. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారంటే పాపం చాలా డెవలప్ అవ్వాలనుకుంటున్నాడు కానీ అవ్వలేకపోతున్నాడు అని అనిపించినప్పుడు అవతల వాళ్ళు వీళ్ళని తప్పు పట్టరుగా. అట్లా తప్పు పట్టనప్పుడు తను తప్పించుకుని తిరుగుతాడే, అది ప్రోక్రాస్టినేషన్ బిహేవియర్. ఈ ప్రోక్రాస్టినేషన్ బిహేవియర్ వల్ల లైఫ్ ఎట్లా ఉంటుందంటే ఒక్క రోజుగా పతనం అవ్వదు. ఎవ్రీ డే మనం బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటాం చూసా, అట్లాంటి బటర్ఫ్లై ఎఫెక్ట్ దీని మీద ఉంటుంది. రోజు రోజుకు తెలియకుండానే ఏదో ఒక రోజు తను చెయ్యాలనుకున్న నిర్ణయం తీసుకోవాలనుకున్నా ముందుకు సాగాలనుకున్నా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి చేరుకుంటాడు. సో నారాజు మనం ఇందాక చెప్పుకున్న ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ వాయిదా వేసేవాళ్ళు చాలా రకాలుగా నష్టపోతుంటారు. ఉదాహరణకు చూడండి, ఒక్కొక్కసారి కొన్ని ఇంపార్టెంట్ పనులు మన ఆరోగ్యానికి సంబంధించినవి, మన సేఫ్టీకి సంబంధించినవి మనం వాయిదా వేస్తాం. కానీ ఏదో ఒక రోజు వాయిదా వేసి ఏదో ఒక్క రోజు చేద్దాం అనుకున్న ముందు రోజే జరగకూడదు జరుగుతుంది. ఉదాహరణకి ఎన్నిసార్లు మనం వాయిదా వేయం, బండి సర్వీస్ కావచ్చు, బండిలో ప్రాబ్లం ఉందని తెలిసి ఇది సర్వీస్కి ఇవ్వాలని తెలిసి పని జరుగుతోంది కదా అని ఆ పనిని అట్లే జరిపించుకొని మన బద్ధకంతో ఆలస్యం చేస్తే జరగకూడని ప్రమాదం ఆ రోజే జరగచ్చు. ఏ ఇన్సూరెన్స్నో నువ్వు మళ్ళీ రెన్యువల్ చేయవలసిన ఇన్సూరెన్సు ఆఖరి రోజు, అందుకే వాళ్ళు ఏం చెప్తారంటే రాత్రి 12 దాకా ఈ ఇన్సూరెన్సు యాక్టివ్గా ఉంటుంది అని అంటారు. ఏమాత్రం పొరపాటున ఒక్కరోజు అటు జరిగినా సరే మీరు ఇన్సూరెన్స్ని కోల్పోయిన వాళ్ళు అవుతారు. ఆఖరి నిమిషం వరకు పని చేయని వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారో. ఉదాహరణకి సుబ్రావ్ ఉన్నాడు. సుబ్రావ్ ఏం చేశాడంటే ఆఫీసులో ఎప్పుడు నీకు ప్రమోషన్ కావాలన్నా డెవలప్ కావాలన్నా ఏవో ఒక స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అయితే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయని వాళ్ళందరూ సుబ్రావ్ని వచ్చి ఒక్కొక్కరిని టెస్ట్ చేస్తున్నారు డిపార్ట్మెంట్లో. సుబ్రావ్ ఏం చేశాడు, ఇప్పుడు పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ మనకి చాలా పూర్గా ఉన్నాయి, లేచి నిలబడి చెప్తే అందరు నవ్వుతారు అని ప్రతిసారి సెలవు పెట్టేవాడు. ఇవాళ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ టెస్ట్ ఉంది అని అంటే ఆ రోజు సెలవు పెట్టేవాడు, అంటే వాయిదా వేసేవాడు. పర్లేదులే మనకు పబ్లిక్ స్పీకింగ్ ఏం అవసరం లేదని. చివరికి సంవత్సరం ఎండింగ్లో పర్ఫార్మెన్స్ అప్రైజల్ రోజు ఎవరెవరు ఎంత పర్ఫామ్ చేశారని, సుబ్రావ్ బాగా పనిచేశాడు, ఇప్పుడు స్కిల్స్ ఎన్ని డెవలప్ చేసుకున్నాడో చూద్దామని సడన్గా ఈరోజే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అన్నారు. ఇన్ని రోజు అటెండ్ కాని వ్యక్తి ఆ ఒక్కరోజు వచ్చి పర్ఫామ్ చేయాలంటే చేయలేడు, ఫెయిల్ అయ్యాడు. అప్పుడు సుబ్రావ్ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళని కలిస్తే వాళ్ళు అన్నారు, ప్రతిరోజు మేము రెగ్యులర్గా ఆఫీస్కి వచ్చి మాకు భయమే, కానీ నేర్చుకోవాలన్న కోరిక ఆ భయాన్ని ఎదుర్కొనేలా చేసింది. నువ్వేం చేసావు, నీ భయాన్ని తప్పించుకోవడం కోసం నువ్వు సెలవు పెట్టావు, ఇప్పుడు అనుభవించు. అది సుబ్రావ్ పరిస్థితి. ఇంట్లో కూడా చాలా అవసరాలు, పిల్లలు తల్లిదండ్రులను అడుగుతూ ఉంటారు, నాన్న నీ టైం కావాలి అని. చాలా బిజీ, ఎంత బిజీ అంటే దేనికి టైం లేదు. ఫ్రెండ్స్కి టైం ఇవ్వచ్చు, బయటికి టైం ఇవ్వచ్చు, షికారుకు టైం ఇస్తాడు, అందరికీ టైం ఇస్తాడు, కానీ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం టైం ఇవ్వడు. ఏదో ఒక రోజు ఓ వ్యక్తి ఎక్కడో ఇంట్లో అందరికీ చెప్పాడు, ఏదైనా సరే మనిషి డెవలప్ అవ్వాలంటే ఇతరులకు అందరికీ చెప్పే మనిషి టైం ఇంట్లో ఇవ్వకుండా, టైం ఇస్తే ఇంట్లో ఎంత బాగుంటారో అని బయట అందరికీ చెప్తూ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ ఆవిడ ఒక లెటర్ పెట్టిందంట, సారీ నేను మీతో గడపలేకపోతున్నాను, మీరు ఎప్పుడు నాకు టైం ఇవ్వలేదు, వదిలి వెళ్ళిపోతున్నాను. అసలు ఈ విషయం రియలైజ్ అయ్యేలోగా వాళ్ళ ఆవిడ వదిలి వెళ్ళిపోయింది. మనకు తెలియకుండా నష్టాలు. స్లిప్పర్ షాట్ ఆన్సర్ రామ్ సార్. నిజంగా మీరు చెప్పినటువంటి అనాలిసిస్ అంటే జనరల్గా మనకు తెలియకుండానండి మన లైఫ్లో చాలా రకాల నెగ్లిజెన్సీస్ మనం చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మనం వైఫ్ అండ్ హస్బెండ్లో కూడా కొన్నిసార్లు చూస్తూ ఉంటాం తెలియకుండానే. ఇప్పుడు వైఫ్ సైడ్ నుంచో లేదా హస్బెండ్ సైడ్ నుంచో రిలేషన్స్ ఎవరైనా వచ్చారు అనుకోండి, వాళ్ళని ఒకలాగాను ఇంకొకలాగాను ట్రీట్ చేస్తాము. కొంతమంది అయితే నెగ్లిజెన్సీ తోటి ఆపేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే రిలేషన్షిప్లో అంత ఇదిగా ఉంటుంది. తర్వాత తెలుస్తుంది దాని డ్యామేజ్ ఏ విధంగా ఉంటుంది అని అంటే, నెగ్లెక్ట్ చేశారు కదా, సరే వీళ్ళంత ఏముంది పట్టించుకోకపోతే ఇప్పుడు ఏముంది తర్వాత చూద్దాంలే తర్వాత పట్టించుకుందామని అంటే, ఎక్కడైతే ఏ రిలేషన్షిప్ని అయితే మీరు నెగ్లెక్ట్ చేస్తారో, రిలేషన్షిప్ దగ్గర మీరు వాయిదా వేస్తూ వస్తూ ఉంటారో, వడ్డీతో సహా మీకు తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం వచ్చేస్తుంది. అది డ్యామేజ్ జరిగేదాకా ఇంత డ్యామేజ్ ఉంటుందని తెలియదు, రియలైజ్ అయిన తర్వాత రిపేర్ చేసే అవకాశం ఉండదు. దీన్ని ఇర్రిపేరబుల్ డ్యామేజెస్ అంటారు.
సో ఇవి మనందరం చాలా సమాజంలో మన చుట్టూ ఫేస్ చేసే సమస్యలు మనం చూస్తుంటాం. అంటే సోషల్ లైఫ్‌లో, పర్సనల్ లైఫ్‌లో, ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎలా దెబ్బతింటాం అన్నది. సో వాయిదా వేసే మనస్తత్వం వల్ల వచ్చే అతిపెద్ద ఇబ్బందులు లైఫ్‌లో కనిపించవు గానీ, ఒక్కసారి తగిలితే పెద్ద డ్యామేజే అయితుంది. నారాజు మనం రీజన్స్ ఒకసారి ఆలోచిస్తే వీళ్ళకు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటది. ఫెయిల్ అయితామేమన్న భయం వల్ల ఒక పనిని వాయిదా వేయడం ద్వారా ఆ డిస్కంఫర్ట్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్స్ చూద్దాం. కొంతమంది కెరీర్‌లో గవర్నమెంట్ జాబ్ రావాలి, ఈ కంపెనీకి అప్లై చేస్తే మనం చదువుకుంటే మనకు జాబ్ వస్తది అనే కోరిక బావుంటది. కోరిక తర్వాత ప్రయత్నం చేయాలి. నేను ఏం చదువుకోవాలి, ఏ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, ఎప్పుడు ఎగ్జామ్ ఉంది, షెడ్యూల్ ఎలా చేసుకోవాలి అని. చివరి మినిట్ దాకా అప్లై చేయడంలో కూడా ఆగిపోతుంటారు. ఎందుకు మన అనుభవం కూడా ఉంది. మన దగ్గర ఏదైనా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే చివరి మినిట్ దాకా వాయిదా వేసే మనస్తత్వం ఏదైతే ఉందో అది మంచిది కాదు. సో ఇది కెరీర్‌లో కూడా చాలామంది దెబ్బతిని ఫ్యూచర్‌లో చాలా సార్లు నేను చేసిన ఈ తప్పు వల్ల జీవితంలో వచ్చే ఒకే ఒక అవకాశాన్ని కోల్పోయానన్న బాధపడాల్సొస్తుంది. సో ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వల్ల. రెండోది పర్ఫెక్షనిజం. అంటే పర్ఫెక్ట్‌గా చేయలేనేమో చూద్దాంలే, పర్ఫెక్ట్‌గా చేస్తేనే బావుంటుంది కదా, అందరూ పర్ఫెక్ట్‌గా చేస్తుంటారేమో, ఈ ఆలోచనలు ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు వాయిదా వేస్తుంటారు. మనం చేసేదానికంటే ఇతరులు చేసేదే పర్ఫెక్ట్‌గా ఉంటుందేమో అనుకోవడం వల్ల కూడా ఈ పర్ఫెక్షనిజం అనేది ఒక జబ్బు. సో వీళ్ళు కూడా వాయిదా వేస్తుంటారు. సరిగ్గా టైం మేనేజ్ చేయలేని వాళ్ళు, సెల్ఫ్ రెగ్యులేషన్ లేని వాళ్ళు, ప్రతి దానికి భయపడేవాళ్ళు, ఒక నిర్ణయం తీసుకొని ఒక స్టెప్ వేద్దామంటే భయపడేవాళ్ళు. ఈ రీజన్స్ కారణంగా ప్రోక్రాస్టినేషన్ వాయిదా పడుతూ ఉంటుంది. సో ఈ రీజన్స్ నుంచి బయటపడాలి. ఇది పడితే తప్ప మనం అనుకున్న గోల్ సాధించలేం, మనం అనుకున్న చోటికి వెళ్ళలేం, మనం అనుకున్న ఫలితాలు మనం పొందలేం. అయినా సరే ఈ వాయిదా మనస్తత్వం మనిషిని లాగుతూ ఉంటుంది. బలంగా గట్టిగా నిర్ణయించుకొని తన్ను తాను కొన్ని బిహేవియర్స్ అడాప్ట్ చేసుకుంటే తప్ప దీని నుంచి బయటపడడం కష్టం. నారాజు దీని నుంచి బయటపడాలంటే వాళ్ళు యాక్చువల్గా క్లియర్ గోల్స్ సెట్ చేసుకోవాలి. గోల్స్ క్లియర్గా ఉన్నప్పుడు నాకు ఏది ఇంపార్టెంటో ఏది ఇంపార్టెంట్ కాదో తెలుస్తుంది. అలా నా గోల్ ఏదో నాకే తెలియనప్పుడు నేనేదో ప్రయత్నిస్తున్నాను, అప్లై చేస్తున్నాను, వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు, నేను అక్కడికి వెళ్ళాలి, వద్దులే అది మనకు సరిపోయేటట్లేదు, ఇట్లా క్లారిటీ లేని గోల్స్లో ఏ నిర్ణయం తీసుకోలేదు. సో యూ హ్యావ్ టు సెట్ క్లియర్ గోల్స్. తర్వాత వాయిదా వేసే మనస్తత్వానికి రూట్ కాజ్ను వెతకాలి. అసలు ఎందుకు వాయిదా వేస్తున్నాను ప్రతిసారి? నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నీకు రిపోర్ట్ వచ్చింది, నీ ఆరోగ్యం బాగలేదు, బీపీ ఎక్కువ ఉందని, లేదా బ్లడ్ రిపోర్ట్లో తేడా చూపించారు, ఇది తీసుకెళ్ళి డాక్టర్కి చూపించాలంటే భయం, ఏం చెబుతాడో అని. ఇదో పెద్ద జబ్బు, చివరికి ఏం చెబుతాడో అంటే ఆయనతో చెప్పించుకోకుంటే నీ జబ్బు బాగా అవుతుందా? మీరు ఇలా చెప్తుంటే సార్, అంటే నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా ఒకటి గుర్తొస్తుందండి. అంటే మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏ విధంగా ఉండేదనంటే, ఫస్టే అప్లై చేసేస్తే సెంటర్స్ ఎక్కడెక్కడికో వచ్చేస్తాయేమో అని చెప్పేసి కొంత పోస్ట్ పోన్ చేసుకునేలాగా చేసుకునేటువంటి వాళ్ళం. అంటే అదొక రకమైనటువంటి ఇదైతే పోస్ట్ పోన్ అయితే కొంతమంది, అంటే మా దగ్గర కొన్నిసార్లు డబ్బులు కూడా ఉండేవి కాదు సార్. అప్లికేషన్ ఫీకి ఒక 500 అట్లా పే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండేది, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి వాళ్ళు. సరే తర్వాత చేసుకుందాం, ఎల్లుండి చేసుకుందాం అనేటువంటి మోడ్లో ఉండేవాళ్ళం. బట్ లాస్ట్ డే వచ్చేటప్పటికి ఏమయ్యేదనంటే, అంటే మేము వాయిదా వేసుకుంటూ వచ్చేటువంటి పరిస్థితిలో లాస్ట్ డే అప్లై చేద్దాం అనుకుంటే హరిభరి ఉండేది. అంటే మేము కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే టైంలో ప్రతి స్టూడెంట్ చేసేటువంటి మిస్టేక్ అదే. ఎప్పుడూ కూడా వాయిదా వేయకూడదు, ఫస్టే అప్లై చేసేసుకుంటే దానంత ఉత్తమం ఉండదు. ఆ రోజుకి ఏమయ్యేదంటే ఆన్లైన్లో అప్లోడ్ చేసేసి డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటే సిగ్నేచర్ స్కాన్ అవ్వకో, ఫోటో అప్లోడ్ అవ్వకో, లేదంటే కొన్నిసార్లు తెలియకుండానే ఆ డీటెయిల్స్ అంటే పార్ట్ 1, 2, 3, 4 లాగా అలా ఉంటాయన్నమాట. అంటే స్టెప్ 1, 2, 3, 4 వాటిలో ఏదో ఒకటి ఫెయిల్ అవటము సర్వర్ ప్రాబ్లం వల్ల మళ్ళీ మేము రిటర్న్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అండ్ ఇందులో పెద్ద మిస్టేక్ ఏంటంటే సార్, ఒకవేళ అప్లికేషన్లో సిగ్నేచర్ కానీ ఫోటో కానీ అప్లోడ్ అవ్వలేదనుకోండి, ఇంకా ఆ ఇయర్తో ఆ ఎగ్జామ్ పోయినట్టే. మళ్ళీ దానికోసం 1 year వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. సో జీవితంలో మనకు వచ్చేటువంటి పరీక్షలు కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ఎంత ఇన్స్టెంట్గా దాని రిజల్ట్ చూసుకుంటే మంచిది. లేదంటే మళ్ళీ సంవత్సరం స్టూడెంట్ జీవితంలో ఏ విధంగా అయితే మనం చూస్తామో అటువంటి
అంటే ఒక వాయిదా వల్ల సంవత్సర కాలం పాటు నష్టాన్ని మనం మోయాల్సినటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ ఛాన్స్ ట్రై చేద్దాం అనుకుంటే కూడా అవకాశం లేదు. ప్రొకాస్టినేషన్కి సంబంధించిన టాపిక్ చెప్పేటప్పుడు సార్, నాకు మీకు చెప్పాను కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇలా ఉండేదని చెప్పేసి. నాకు ఈ రోజుకి సార్ టాపిక్ అది కాకపోయినా సరే మెమరీస్ అన్నీ ఒకసారి మీరు మాట్లాడేటప్పుడు కంటి ముందు అలా కనిపించాయి కాబట్టి చెప్తున్నాను. లైఫ్లో ఎవరికీ తెలియనటువంటి ఒక ఇన్సిడెంట్. మేమేదో కష్టపడి సంవత్సర కాలం మొత్తం చదివి దాని మీద ప్రిపరేషన్ తోటి ఉండే అప్లై చేసుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్తే కొన్ని ఎగ్జామ్ సెంటర్ల దగ్గర దారుణమైనటువంటి రిజెక్షన్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అంటే నా లైఫ్లో నేను నష్టపోయినటువంటి ఒక విషయం చెప్తున్నాను. ఈరోజు అంటే నేను మీ ముందు కూర్చున్నాను, ఆడియన్స్ ముందు కూర్చొని ఇలా మాట్లాడగలుగుతున్నాను. కానీ సార్ నేను ఎగ్జామ్ హాల్కి వెళ్తే నా ఆధార్ కార్డు, పాన్ కార్డు ఒరిజినల్ తీసుకుని వెళ్ళినా ఇది నువ్వు కాదు అని చెప్పేసి రిజెక్ట్ చేసేసి బయటికి పంపించేసిన సందర్భాలు. ఆ రోజు సార్ అసలు నాకు ఇప్పటికీ గుర్తించుకుంటే చాలా ఎమోషనల్ అయిపోతాను. అలాంటి ఇన్సిడెంట్ అది నాకు. ఎగ్జామ్ హాల్లో బతిలాడుకున్నా కూడా నన్ను పంపించలేదు లోపలికి పంపించకపోతే రకరకాలుగా ట్రై చేశాను. నీది ఇది కాదు, నువ్వు ఒరిజినల్ కావు ఇవి అని చెప్పేసి పంపించేటప్పటికి ఆధార్ కార్డు, పాన్ కార్డు చూసి కూడా సరే హైదరాబాద్లో నడి రోడ్డు మీద హైటెక్ సిటీలో అంటే ఐటీ సెంటర్స్లో పెట్టేవాళ్ళు మాకు ఎగ్జామ్స్. అది నడి రోడ్డు మీద నడుచుకుంటూ ఏం చేయాలో అర్థం కాక ఏడ్చుకుంటూ కూర్చుండిపోయాను. ఎవరిని బ్లేమ్ చేయాలో అర్థం కాని పరిస్థితి. అటువైపు చూస్తేనేమో వాడి మీద కోపం విపరీతమైనటువంటి, అంటే చంపేయాలన్నంత కోపం, చిరాకు. తర్వాత నా ఫ్యూచర్ ఏంటనే దాని మీద అవగాహన లేకుండా పోయేంత పరిస్థితికి వచ్చింది. ఇవాళంటే మీకు కనిపిస్తున్నాను కానీ ఒక స్టూడెంట్ చాలా దారుణంగా ఉంటుంది సార్. అసలు ఒకసారి అంటే మీరు ఇది కాదు, మీ ఐడెంటిటీ ఉన్న ఇది కాదు అని అంటే ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలో కూడా తెలియదు. ఇది నా లైఫ్లో నేను ఫేస్ చేశాను. వాళ్ళ టాపిక్ ఇది కాకపోయినా ఇది వచ్చింది కాబట్టి, సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నా ఫ్రెండ్స్కే తెలిసేది. నా ఫ్రెండ్స్ ఎవరైతే త్రినాథ్ అని, దాంతోపాటు సీను అండ్ కొంతమంది ఉన్నారు, వాళ్ళకి మాత్రమే తెలిసేది. ఈ టాపిక్లో మనం మాట్లాడుకునే దాంట్లో ఆ స్టూడెంట్ ఏజ్ గురించి మొత్తం అనుకునేటప్పుడు గుర్తొస్తుంది. అందుకే చెప్పుకుంటున్నాను. సో మనకు ఇట్లా ఇది పాటించడం వల్ల ఒక్కోసారి ఏంటంటే మనం మళ్ళీ తర్వాత ఏం చేసుకోవచ్చు అన్న టైం గ్యాప్ మనకు దొరుకుతుంది. ప్లాన్డ్ లైఫ్ ఏదైనా సరే ఇట్లాంటి పరిస్థితి వేరే ఎవరికైనా వచ్చి ఆ తర్వాత టైం లేదనుకో, ఏమీ చేయలేదు అనుకున్నాం, ఇంకా చేతులు ఎత్తేస్తే ఆశ కోల్పోతారుగా. కొన్నిసార్లు సార్ అంటే ఎలా టాపిక్ నడుస్తుంది కాబట్టి చెప్తున్నాను. మన దగ్గర అన్నీ ఉన్నా మన చుట్టుపక్కల ఉండేటువంటి అనుకూలించాలనేటువంటి ఇది కూడా లేదు. నాకు ఈ పెయిన్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. కానీ సార్ స్టూడెంట్స్ ఎంత దారుణమైనటువంటి రిజెక్షన్స్ ఫేస్ చేస్తూ ఉంటారంటే సార్, హరిభరిగా ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళిన తర్వాత కొంతమంది ముందే వెళ్ళినా కూడా ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర ఇన్విజిలేటర్స్ చేసేటువంటి, అంటే లోపలికి ఎగ్జామ్ హాల్లోకి పంపించేటప్పుడు పాన్ కార్డు మీది కాదు, ఆధార్ కార్డు మీది కాదు, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేస్తున్నారు చాలామంది. నిజంగా చాలామంది స్టూడెంట్స్ సార్, చాలామంది వాళ్ళకి అసలు తెలుసు. కొంతమందికి అయితే అవగాహన లేనటువంటి ఇన్విజిలేటర్స్ని అక్కడ పెట్టి స్టూడెంట్ జీవితాలు నాశనం చేసేస్తున్నారు సార్. నేను అది ఫేస్ చేశాను కాబట్టి ఈ రోజుకి నాకు అది చాలా పెద్ద ఇన్సిడెంట్ సార్. అందుకే నేను ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత మేబీ లక్కీగా మీరు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. సో ఆ ఇన్సిడెంట్ నా పాస్ట్లో జరిగింది, ఏదో నా అలా రాసి పెట్టుంది అనుకొని ఇదయ్యాను. కానీ బట్ ఆ టైంలో నేను ఏ సూసైడ్ చూసుకోకుండా ఇక్కడ దాకా వచ్చాను అని అంటే నేను తీసుకోగలిగాను. బట్ నాకులాగా అందరు స్టూడెంట్స్ ఉండాలనైతే లేదు. జనరల్గా చెప్తున్నాను. సాడెస్ట్ పార్ట్ ఇన్ మై లైఫ్ సార్. అది చాలా సాడ్ పార్ట్. అది ప్రతి స్టూడెంట్ సార్, అది చదువుకున్న ప్రతి స్టూడెంట్ నువ్వు ఇది కాదు, ఐడెంటిటీ నీది కాదని చెప్పేసి బయటికి పంపించేస్తే దారుణమైనటువంటి రిజెక్షన్స్ ఫేస్ చేస్తారు. ఎగ్జామ్ హాల్ దగ్గర అటువంటి చెత్త కొన్ని చూస్తూ ఉంటాం మనం. నిజంగా నా లైఫ్లో జరిగింది కాబట్టి చెప్తున్నాను సార్. అందుకే నేను వీడియోస్ చేసేటప్పుడు కూడా ఎవరూ కూడా కుంగిపోవాల్సినటువంటి అవసరం లేదనేటువంటి ఉద్దేశంతో నేను స్టూడెంట్స్కి కావాల్సినటువంటి యూత్ ప్రోగ్రామ్సే, అది కూడా ఇన్స్పైరింగ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. లేదంటే ఫ్యామిలీలో అంటే ఒక బ్యూటిఫుల్ కల్చర్ డెవలప్ అవ్వడానికి ఏం చేస్తే బెటర్గా ఉంటుందో అవి ఒకటి చేస్తూ ఉంటాను. వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. అందులోనే బిజినెస్ ఏదైనా సరే, అవి దాటి వేరే దాని మీద ఏ బిజినెస్ చేయాలనుకున్నా కూడా ఈ కంటెంట్ని దాటి నేను ఎక్కడికి వెళ్ళను. నాకు యూత్, ఫ్యామిలీ ఈ రెండిట్లో నేను ఆ ఇన్స్పైరింగ్ క్వాలిటీని ఎక్కువగా చూసుకుంటూ ఉంటాను. ఎప్పుడు యూత్ చూసినా ఒక్కొక్క ఇన్స్పిరేషన్ లాను, లేదంటే వాళ్ళకి బెస్ట్ కంటెంట్ ఇవ్వాలనేటువంటి, లేట్ అయినా సరే మీరు నేను చేసేటప్పుడు కూడా సరే లేట్ అయినా పర్లేదు, ద బెస్ట్ అవుట్పుట్ ఇద్దాం
ఎందుకు కూర్చుంటామంటే ఒక వీడియోకి కొన్నిసార్లు నేను రామ్ గారు కూర్చునేటప్పుడు కూడా ఎవరితో చేసినా ఒక వీడియో రాలేదని దానికి 2 డేస్ అయినా సరే కంటెంట్ కోసం కష్టపడతాము. సో అంత దారుణమైనటువంటి హార్డ్ వర్క్ ఉండి మీకోసం అని చెప్పేసి అంత ఇదిగా చేస్తాను. ఎందుకంటే ఆ ఫేజ్ అంతా నేను చూసాను. వాళ్ళ మానసిక ఆవేదన ఏ విధంగా ఉంటుందని దాని మీద. నిజం సార్. పోనీ ఇప్పుడు మంచి పరిస్థితిలో ఉన్నావు కాబట్టి ఆ. అది కేవలం జ్ఞాపకంలానే గుర్తుకు రావడం మంచిది. అవును సార్. మీరు చెప్పినట్టు జీవితకాలం స్కోప్ ఉన్నటువంటి ఏరియా. అందుకే చూస్ చేసుకున్నాను ఇది. అందుకే ఈరోజు స్టూడెంట్ కమ్యూనిటీ ఇబ్బందుల్ని అర్థం చేసుకొని వాళ్ళతో కనెక్ట్ కాగలుగుతున్నాం. ఆ. ఒకటి ఏంటంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ స్ట్రక్చర్డ్ షెడ్యూల్. అసలు మనిషికి లక్ష్యం ఉందా, గోల్ ఉందా, ఇందాక మాట్లాడుకున్నాం. అసలు ఏది ముఖ్యమైనది నీ జీవితంలో? సో ముఖ్యమైన వాటి మీద మిగతావి పక్కన పెట్టి దీని మీద నిర్ణయం తీసుకోవాలని నువ్వు ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాల్సి చేయడం అన్నది ఒకటి. అంటే కష్టమైన, ఇబ్బంది అయినా, డిస్కంఫర్ట్ ఉన్నా సరే దాన్ని ఫేస్ చేయాలి. సో దాంతో ఒక డెసిషన్ తీసుకుంటాం, ఒక పని చేస్తాం. పనిని ఒకసారి వాయిదా వేయచ్చు ఇతర కారణం వల్ల, కానీ వాయిదా వేయడమే అలవాటుగా మారితే మాత్రం ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. తెలుగులో ఒక పదం ఉంది నారద, స్వయంకృతాపరాధం అని. ఈ ప్రోక్రాస్టినేటర్స్ అందరూ ఎదుర్కొనే ఈ పదం ఏంటంటే స్వయంకృతాపరాధం. అవును సార్. అంటే ప్రొకాస్టినేషన్ అనేది అతిపెద్ద డేంజర్ అండి. అసలు పొరపాటును కూడా దేన్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఈవెన్ ఈరోజు రామ్ గారి క్లాస్ ఉందనంటే వీడియో చూసిన వెంటనే క్లాస్కి అటెండ్ అవ్వండి. దానివల్ల మీకే బెనిఫిట్ ఉంటుంది. అంటే తెలియకుండానే చాలా విషయాలు మనం నేర్చుకుంటాము. మన మైండ్ని ఆ విధంగా ట్యూన్ చేసుకుంటాము. చూసింది ఆ తర్వాత ఎప్పుడైనా అటెండ్ అవుదాం ఆ ఆలోచనలు అట్లా పెట్టుకోవద్దు. ఏదైనా మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు క్విక్ రెస్పాన్స్ అనేది డెఫినెట్గా ఉండాలి. ఆ క్విక్ రెస్పాన్స్ ఎప్పుడైతే ఉంటుందో మీ లైఫ్లో మీకు తెలియకుండా ది బెస్ట్ చేంజ్ చూస్తారు మీరు. తర్వాత స్ట్రక్చర్డ్ టైం లైన్స్ ఉండాలి. ఏదైనా సరే నేను ఈ టైంలో ఇది అయిపోయి చేయాలని అనుకుంటే నేను ఏమేం చేయాలి, ఎప్పుడు ఏ కోర్స్ అయిపోయి చేయాలి, ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలి, ఎప్పుడు ఏ బిల్లు కట్టాలి, ఎప్పుడు నేను డెడ్లైన్గా మార్చుకోవాలి, ఇవన్నీ ఖచ్చితంగా స్ట్రక్చర్డ్ టైం లైన్స్ నుండి ఆ టైం లైన్స్లోంచి చేయాలి. ఒకవేళ చెయ్యలేకపోయావు అనుకో, నీకు ఇబ్బంది అనుకో, టేక్ సపోర్ట్ బట్ డోంట్ స్టాప్. ఆగిపోకు, ఇతరుల సలహా తీసుకో. ఇంకా జీవితంలో ఇంకా ముఖ్యమైనది నువ్వు మాత్రమే డెసిషన్ తీసుకోవాలి, ఇంకెవరు చేయలేరంటే టేక్ ప్రొఫెషనల్ హెల్ప్. ఇది ఎలా చేయాలి, చేస్తే ఎలా బాగుంటుంది, ఎవరు చేశారు, సక్సెస్ అయిన వాళ్ళు ఎలా చేస్తారు అని ఒక మనిషి దగ్గరుండి నీకు హెల్ప్ చేసే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకో. సో దట్ ఈస్ హౌ వీ కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ ప్రోక్రాస్టినేషన్. ఈ జబ్బు మన ఆరోగ్యాన్ని, మన కుటుంబాన్ని, మన జీవితాన్ని దెబ్బ తీయకముందే బయటపడాలంటే ఈ జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా ఈ ప్రోక్రాస్టినేషన్కి మనం బలయ్యే ఛాన్సే లేదు. అనుకుంటూ ఉన్నా. అంటే ఇది ఇది చాలా పెద్ద టాపిక్ సార్ ఇది. దీనివల్ల జీవితాలు కూలిపోయినవి ఉన్నాయి. బాగుపడిన సందర్భాలు అయితే చాలా తక్కువ చూస్తాం అనుకోండి ఇది ఇలా చేయటం వల్ల. బట్ మీకు ఏదైనా ప్రొకాస్టినేషన్ ఎందుకు వస్తుంది అని అంటే కొంతమందికి ఫోబియా వల్ల వస్తుంది, కొంతమందికి నెగ్లిజెన్సీ వల్ల వస్తుంది. ఫోబియా కనుక ఉంది అని అంటే రామ్ గారి క్లాస్ కనుక మీరు ఇన్స్టెంట్గా ఉండి అటెండ్ అయినా కూడా మీకు డెఫినెట్గా ఒక క్లారిటీ వస్తుంది. లేదు తర్వాత ఎప్పుడైనా చూద్దాం అనుకునేటువంటి మోడ్లో ఉన్నప్పుడు మీకు తెలియకుండానేమో మీ జీవితాన్ని మీరు ఎంత నష్టం చేసుకుంటారు అని అంటే నేను చెప్తున్నాను కదా, కొన్నిసార్లు అదృష్టం బాగోక రివర్స్ తిరుగుతూ ఉంటాయి మనకి. మనం చేసేదే ప్రొకాస్టినేషను. ఒకవేళ కొన్నిసార్లు మనం అంత పర్ఫెక్ట్గా ఉన్నా కూడా అదృష్టం రాలేదు అని అంటే నేను చెప్పాను కదా సార్, నాకు ఇప్పటికే 8 లీటర్ చేసినటువంటి పనికి విపరీతమైనటువంటి కోపం వచ్చేస్తుంది నాకు ఒక్కొక్కసారి. అంటే తీసుకోలేము. ఎలా అంటే అన్నీ ఒకే రకంగా కలిసి రావాలనే ఉద్దేశం లేదు. ఈరోజు అంటే మీరు నేను కూర్చొని మాట్లాడుకుంటున్నాం కానీ అదృష్టం బాగుండే, ఒకవేళ అదృష్టం లేదనంటే నా పరిస్థితి ఏంటి సార్ అసలు? అంటే ఇన్ని వీడియోస్ మనం చేసుకుంటూ కూర్చున్నటువంటి అవకాశం వచ్చేదా? ఆ రోజుల్లో మెంటల్లీ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాను కాబట్టి ఇదంతా మాట్లాడుకోగలుగుతున్నాము. అందరికీ అవకాశం ఉండాలని కూడా లేదు అసలు. కానీ ఏం జరిగినా మన మంచికే అన్నట్టు. అవును అవును. అప్పుడు చాలా బాధగా ఉండి ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. నీ అదృష్టం కొద్దీ నీకు ఆప్షన్ ఉంది కాబట్టి ఇక్కడ కనిపించావు నారా. ఏ ఆప్షన్ లేని వాళ్ళు, ఆప్షన్ ఎత్తుక్కోవాల్సిన వాళ్ళు, నమ్మకం లేని వాళ్ళు చాలా దెబ్బతింటారు. బట్ ఈ వీడియోలో ఇన్సిడెంట్ ఎట్లాగో తెలియకుండా వచ్చింది కాబట్టి చెప్తుంది సార్. నా ఫ్రెండ్స్ ఎవరైతే గౌతమ్ కానివ్వండి, త్రినాథ్ కానివ్వండి, సేను కానివ్వండి, రవి, ఐడ్ లైక్ టు సే స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే మనస్ఫూర్తిగా చెప్తాను, ఆ టైంలో నాతో వాళ్ళు మాత్రమే ఉన్నారు సార్. వాళ్ళు మాత్రమే ఉండే కొండంత ధైర్యం ఇచ్చారు కాబట్టి నేను ఇవాళ కూర్చొని మాట్లాడగలుగుతున్నాను. అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నాకులాగా జరిగినటువంటి విషయాలు చాలామందికి ఉంది. చాలా లైఫ్లో ఫేస్ చేసినటువంటి వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారు. అంత ఈజీ అయితే కాదు సార్. మేము హాస్టల్లో ఉండేటప్పుడు హాస్టల్ ఫీజు కట్టుకోవడానికే డబ్బులు లేవు మాకు. మేము అంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళం ఆ టైంలో.
అంటే ఇవాళ కనిపిస్తున్నాను కాబట్టి అది వేరే విషయం. అలాంటిది ఒక్కొక్క ఎగ్జామ్‌కి బయట ఎవరో వెళ్ళనివ్వట్లేదు. ఇలా జరిగింది మళ్ళీ 1 ఇయర్ వెయిట్ చేయాలనంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇంట్లో వాళ్ళనేమో అడగలేము. ఎందుకంటే వాళ్ళకి కొడుకు ఎదిగొచ్చిన కొడుకు ఇంకా స్టడీస్‌లోనే ఉన్నాడు అనంటే ఊళ్ళో అదొక రకమైనటువంటి అవమానం వాళ్ళకి. రెండోది అడగడానికి మనకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏదైనా జాబ్ ఉంటే వాళ్ళు సరిగ్గా చూసుకోవచ్చు కదా అనేటువంటి మోడ్‌లో ఉంటాం మనం. అంటే ఇవాళ మనం కనిపించేది వేరు, గతానికి సంబంధించినటువంటి విషయాలు వేరు కాబట్టి చెప్తున్నాను సార్. బట్ మీ జీవితాన్ని అంటే ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలీదు. బట్ ఇన్‌స్టంట్‌గా ఏదన్నా సరే పోస్ట్‌పోన్ చేసుకోకుండా మాత్రం జీవితాన్ని ఇచ్చేసుకోండి. బట్ ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ. ఒకసారి ఆ మెమరీలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం వచ్చేలా చేశారు. బట్ ఎందుకో ఆ ఆవేదన కూడా నాకు వచ్చింది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ రామ్ గారు. థ్యాంక్ యూ నాన్న. సార్ మళ్ళీ క్లాస్ ఎప్పుడంటే అవకాశం ఉంటుందండి, బేసిక్ విజువలైజేషన్ క్లాస్? February 6th నా క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను, బేసిక్ విజువలైజేషన్. సో బేసిక్ విజువలైజేషన్లో అసలు మనిషి ప్రశాంతతను ఎట్లా సాధించాలి, ఈ ప్రశాంతత నుంచి భవిష్యత్తుని ఎట్లా సృష్టించుకోవాలి అని తెలుసుకోవాల్సిన వాళ్ళు ఉంటే, అసలు నా భవిష్యత్తు ఎట్లా పోతుందో అగమ్యగోచరంగా ఉంది అని అనుకున్న వాళ్ళు ఒక గమ్యాన్ని చూడాలనుకుంటే విజువలైజేషన్ బేసిక్స్ అటెండ్ అవుతాయి. ఈ కింద కనిపించే నంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకుంటే 5 రోజుల పాటు అమేజింగ్ అనుభవాన్ని మనం ఇస్తాం. డెఫినెట్గా సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక February 6th విజువలైజేషన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలనుకున్నా, మీరు అనుకున్నది సాధించాలన్నా, జీవితంలో జరిగేటువంటి అంటే మీకు కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల సమస్యలు చుట్టూ కమ్మేస్తూ ఉన్నా కూడా దాని నుంచి బయటపడాలి అని అంటే ఒకే ఒక సొల్యూషన్ విజువలైజేషన్. సో ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.